నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే. సార్, అంటే రోజు రోజుకి క్రైమ్ రేట్ పెరుగుతుంది అనేది ఒక పక్కనైతే, అందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ కి అటెండ్ అవుతున్నారు అనేది అర్థం అవుతుంది. సో ముఖ్యంగా స్త్రీలను తీసుకుంటే వీళ్ళు చేసేవంతా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి వీళ్ళ ఆలోచన. సో ఆ వే ఆఫ్ కిల్లింగ్ లోని ఆ ప్లాన్స్ అనేవి, ఐడియాస్ తీసుకోవడం కూడా ఒక టాలెంటెడ్ గా చేస్తూ ఉన్నారు. సో దీన్ని రీసెంట్ గా జరిగిన మర్డర్, ఒక వైఫ్ అంటే ప్రియుడి భార్యకి ఇంజెక్షన్ ఇచ్చారు అనేది వినిపిస్తుంది. సో అంటే అసలు ఏంటో ఇంజెక్షన్, ఎట్లాగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు సార్? మామూలుగా మనకి ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్ అని అంటారు. అట్లాగే లైఫ్ ఇమిటేట్స్ ఆర్ట్. అంటే మనం సినిమాల నుంచి నేర్చుకుంటాము, సినిమా జీవితం నుంచి నేర్చుకుంటాం. అయితే ఇక్కడ జరిగింది ఇప్పుడు ఒక సినిమా నుంచి నేర్చుకునిందా ఆవిడ అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. అదేంటంటే ఈ మధ్య వచ్చిన తెలంగాణలో మంచి హిట్గా వచ్చిన సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. అందులో ఏంటంటే ఫాదర్ తన కూతురు తనకిష్టం లేని, సేమ్ కులమైనా కూడా ఇష్టం లేని అబ్బాయిని పెళ్లి చేసుకుందని చెప్పి ఫాదర్ అతని కాంపౌండరు అతనే కూతురికి HIV ఇంజెక్షన్ అంటే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చేస్తాడు. అది ఆ సినిమా కథ. సో అప్పుడు అందరూ కూడా ఆ సినిమా చూసి ఇదేంది ఇట్లా ఉంటుందా ఎక్కడైనా, ఫాదరు ఇలాగ కూతురికి HIV ఇంజెక్షన్ ఏంటి ఇంత ఘోరంగా ఉందని కూడా విమర్శించారు. కానీ వాళ్ళు ఆ సినిమా తీసిన మేకర్స్ రియల్ స్టోరీ బేస్ చేసుకుని తీసుకున్నారు. అంతకుముందు ఇల్లెందులో జరిగింది. ఇల్లెందులో ఒక ఫాదరు ఇలాగే కూతురికి HIV ఇంజెక్షన్ ఇచ్చాడు. అంటే మనుషులు రకరకాల పద్ధతులు తన క్రూయల్టీని ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. సో ఇది ఇప్పుడే కదండి, చాలా చోట్ల ఆ మధ్య థియేటర్లలో కూడా ఈ HIV ఇంజెక్షన్లో పెట్టారు అనేది కూడా వచ్చింది. చాలా సార్లు జరుగుతాయి అన్నమాట. అట్లాగే కొంతమంది శాడిస్టులు టక్కని ఇంజక్షన్లు గుచ్చేసి పారిపోవడం అలాంటివి కూడా జరిగాయి అప్పట్లో, ఎయిడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు. ఇప్పుడంటే ఎయిడ్స్ ప్రమాదకారి కాదు, దానికి మంచి మందులు వచ్చేసాయి. ఒకప్పుడు 80s 90s ఎయిడ్స్ అనేది వస్తే ఇంకా మరణమే. సో ఆ టైంలో ఇట్లా వేరే వాళ్ళకి అంటించడం, ఎయిడ్స్ వచ్చిన పేషెంట్లు కూడా తెలిసి కావాలని వేరే వాళ్ళకి ఎయిడ్స్ అంటించడం, ఇలాగా అంటే శాడిజం అనేది రకరకాల రూపాల్లో ఉంటుంది. అలాగా ఇప్పుడు అది కర్నూలులో ఒక నర్స్, మరి ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అయిందా లేదో తెలియదు కానీ ఒక దారుణం జరిగిందండి. అదేంటంటే మొన్న 9th కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళా డాక్టరు మధ్యాహ్నం లంచ్ కోసం స్కూటర్ మీద ఇంటికి వెళ్తూ, మహిళా డాక్టర్ లేడీ డాక్టర్ వెళ్తూ ఉంటే సడన్ గా ఒక బైకర్ మోటార్ బైక్ అతను ఢీ కొట్టాడు. మామూలుగా ఆమె ఏదో మిస్ అయి ఢీ కొట్టాడు అనుకుంది, కింద పడింది. కింద పడగానే పక్కన ఉన్న 4 మహిళలు ఆమె దగ్గరికి వచ్చి ఆమెను సేవ్ అయ్యో అని చెప్పి ఆమెను పక్కకు తీశారు. పక్కకు తీసి ఆటోలు ఎక్కిస్తామని చెప్పి ఆటోని పిలుస్తారు. సడన్ గా ఒక ఆవిడ ఆమెకి ఇంజెక్షన్ ఇస్తుంది. అప్పటి వరకు ఈమె ఈమె కింద పడడం, దానివల్ల ఈమెకి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, మైండ్ అంతా టెన్షన్ అయిపోయింది, మంచి మధ్యాహ్నం టైము. సో ఆ టెన్షన్లో ఆమె ఉంటే సడన్గా గుచ్చుకునింది. అప్పుడు ఆమె కూడా డాక్టర్ కాబట్టి చూస్తే ఇంజెక్షన్ వేసారు. సో ఆమె ఏమనుకుంది, ఎవరో నా మీద అటాక్ చేస్తున్నారు, ఇది విషమేమో అనుకునింది. విషం ఇంజెక్షన్ ఇస్తున్నట్టుగా ఉన్నారు అనుకొని గట్టిగా కేకలేసి, సో కేకలేసేసరికి జనం గుమ్ముకూడేసరికి వీళ్ళు అందరూ పారిపోయారు. సో దాంతో ఈమె ఇదేదో నా మీద అటాక్ గా ఉంది, ఆమెకేమి తెలియదు, ఆమెకేమి ఎనిమిస్ ఎవరు లేరు, సో అటాక్ గా ఉందని ఇమ్మీడియట్ గా భర్తకు ఫోన్ చేసింది. ఇలా ఆయన కూడా డాక్టర్ భర్త. సో భర్తకు ఫోన్ చేయగానే ఇమ్మీడియట్ గా అంబులెన్స్ పంపించారు, ఈమెని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ లోపల పోలీసులు వచ్చారు, పోలీసులకు కూడా ఎవరో ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చారు. పోలీసులు మళ్ళీ ఈమె దగ్గరకు, ఈమె హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ చేస్తే HIV ఇంజెక్షన్ వేశారనే విషయం తెలిసింది, విషయం కాదు. సో ఇప్పుడు దాని ఎఫెక్ట్ని ఎలా తగ్గించాలనేది వాళ్ళు చూస్తున్నారు. HIV ఇంజెక్షన్ అంటే అర్థం ఏంటి, HIV వచ్చిన వాళ్ళ బ్లడ్ తీసి ఈమెకి ఎక్కించారు. సో ఈ లోపల డాక్టర్లు వచ్చారు, ఈమెను అడిగారు, ఎవరన్నా మీకు ఎనిమిస్ ఉన్నారా అని భర్తను అడిగారు. మాకెవరు ఎనిమిస్ లేరు
అని భర్త కూడా చెప్పాడు, ఈమె కూడా చెప్పింది. మరి ఎవరు ఉంటారు పోలీసులకు అర్థం కాదు. సో దాంతో వాళ్ళ మెథడ్స్ ఉంటాయి కదా, ఇన్వెస్టిగేటివ్ సీసీటీవీ పరిశీలించారు, సీసీటీవీ చూశారు. తర్వాత సెల్ టవర్లో ఆ టైంలో సిగ్నల్స్ ఆ ఏరియాలో ఫోన్లు ఏవేవి నెంబర్లు ఉన్నాయని సెల్ టవర్ పరిశీలిస్తే ఈ 4 లేడీస్ నెంబర్లు వాళ్ళకి దొరికాయి. దాంతో వాళ్ళ 4 పట్టుకున్నారు. అందులో మంత్రాలయకి సంబంధించి భూమా శృతి ఒక ఆవిడ, బీచుపల్లి బోయ వసుంధర, కొంగే జ్యోతి ఆదోని, ఈ వేదవతి వీళ్ళు ఉన్నారనమాట. సో వీళ్ళని పట్టుకుంటే అసలు విషయం తెలిసింది. ఇందులో వేదవతి అలియాస్ వసుంధర, బోయ వేదవతి అలియాస్ వసుంధర, ఈవిడ నర్స్ అనమాట. ఈవిడ ఒకప్పుడు ఈ డాక్టర్ ఉన్నాడు కదా, ఇప్పుడు లేడీ డాక్టర్ వాళ్ళ హస్బెండ్, ఈ డాక్టర్ కొలీగ్ నర్స్. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య లవ్, ప్రేమించుకున్నప్పుడు ఈ నర్సు వేదవతి ఆ డాక్టర్ని పెళ్లి చేసుకోవాలని అడిగింది. కానీ ఆయన ఈమెను పెళ్లి చేసుకోకుండా డాక్టర్ని చేసుకున్నాడు. డాక్టర్ని చేసుకుంటే మంచిదని, నర్సుని కాకుండా. దాంతో ఈవిడ పగబట్టి వేరే చోటుకి వెళ్ళిపోయి అప్పటి నుంచి ఈమె ఎలా పగ తీర్చుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉంది. మరి చంపితే మనం జైలుకి వెళ్తాం కాబట్టి చంపకూడదు, రెండోది చంపితే సులభంగా వాళ్ళకి శిక్ష పడినట్టు ఉంటుంది, జీవితాంతం నరకం అనుభవించాలి అని ఆమె శాడిజంలోకి వెళ్ళిపోయింది. అంటే ఆవిడ కోపంలో నుంచి ఆ శాడిజంలోకి వెళ్ళిపోయి, అంటే చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళ మీద కాకుండా వాళ్ళకి ప్రియమైన వాళ్ళు ఇష్టమైన వాళ్ళని హింసించడం ద్వారా వాళ్ళని హింసించడం అనే పద్ధతి ఎప్పటి నుంచో ఉంది కదా. అంటే వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాన్ని దెబ్బతీయడం అనే కాన్సెప్ట్ అనేక సినిమాల్లో కూడా చూస్తాం కదా. మేబీ ఈమె సినిమాలు బాగా చూస్తున్నట్టుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ అయినట్టుంది. దాంతో ఈమె ఏం చేసిందంటే, మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్లో కుదరక గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కువగా ఈ పేషెంట్లు, ఎయిడ్స్ పేషెంట్లు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటారు కదా, అక్కడ ఈమెకు తెలిసిన ఒక నర్సుని కాంటాక్ట్ చేసింది. ఇలాగ నాకు వాళ్ళ బ్లడ్ కావాలి. సో అలా వాళ్ళ బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ని ఇంజక్షన్లోకి ఎక్కించి ఈమె ప్లాన్ చేసుకుంది ఒక ప్లాన్. ఈమెకి హెల్ప్ మిగతా లేడీస్ హెల్ప్ చేశారు. సో ఇది లేడీస్ ఆపరేషన్. సో ఎవరినో ఒక అతన్ని పట్టుకొని అతని ద్వారా బైక్ ని మొత్తం రెక్కి చేశారు. ఈమె ఎప్పుడు అంటే రోజు లంచ్ కి ఆమె ఇంటికి వెళ్తుంది స్కూటీలో, ఎక్కడ వెళ్తుంది ఏంటి అనేది చూసుకొని ఆ టైంకి వెయిట్ చేస్తా ఉన్నారు. సో ఆమె స్కూటీ వస్తున్నప్పుడు ఒకటి గుద్దడం, మిగతా వాళ్ళు తెలివిగా, చాలా ఖతర్నాక్ ప్లాన్. కాకపోతే అదే నేను చాలా సార్లు చెప్తున్నా కదా, వాళ్ళు పోలీసుల వైపు నుంచి ఆలోచించారు. చాలా మంది ఏంటంటే క్లవర్ గా మనం ఎలా తప్పించుకోవచ్చు అని దొంగ పోలీసు అట్లాగా ఆడుకుంటాం అనుకుంటారు. పోలీసుల వైపు నుంచి వాళ్ళు ఎలా దీన్ని ఎంక్వైరీలు ఎలా చేస్తారు అనేది ఇంకా అంత స్టడీ చేయట్లేదు వీళ్ళు. మామూలుగా ప్రొఫెషనల్ కిల్లర్స్ అయితే చేస్తారు, దొంగల దగ్గరే ఉండిపోయారు పోలీస్ మైండ్. ఇంకా పోలీస్ మైండ్ రాలేదు. అక్కడ నెక్స్ట్ ఏంటి, క్రైమ్ తర్వాత ఏంటి అనేది వీళ్ళు థింక్ చేయలేదు. సో ఏదేమైనా ఇంజక్షన్ అయితే వేసేసారు, అది సక్సెస్ అయ్యారు. వాళ్ళ ఉద్దేశం అదే కదా. ఏముంది, ఇప్పుడు జైలుకి పోతారు, కొద్ది రోజుల నుండి బయట వస్తారు. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి ఏందనేది ఇంకా తేలలేదు. సో ఏదేమైనా ఆమెకి లైఫ్ లాంగ్ ఒక హాంటింగ్ డ్రామా లాగా మిగిలిపోతుంది. ఒకవేళ ఆమె ఇప్పుడు మెడిసిన్ అంతా వచ్చింది కాబట్టి, ఇప్పుడే కాబట్టి ఇంజక్షన్ వేశారు కాబట్టి వాళ్ళకి రెమెడీ ఇస్తారు. కానీ అది లైఫ్ లాంగ్ ఉంటుంది. రెండోది వీళ్ళ భయం కూడా ఉంటుంది, మళ్ళీ వీళ్ళు బెయిల్ వస్తారు కదా. ఇంకోటి ఇంట్లో ఇప్పుడు ఇష్యూ కదా, ఇప్పుడు అతను ఆ డాక్టర్ మీద కూడా ఇప్పుడు ఎఫెక్ట్ పడుతుంది, హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు. అతను ఆల్రెడీ లవ్ అనేది భార్యకి తెలుసో లేదో అవన్నీ తెలుస్తాయి. సో ఇలాగా అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది అఫైర్లు పెట్టుకునే దగ్గర నేను చాలా సార్లు చెప్తుంటాను, ఎంట్రీ ఆలోచిస్తారు కానీ ఎగ్జిట్ ఆలోచించట్లేదు. అంటే ప్రిపేర్ ఫర్ ద వరస్ట్, ప్లాన్ ఫర్ ద బెస్ట్ అనే ఒక సామెత ఉంటుంది. సో నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు దీని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అనేది పట్టించుకోవట్లేదు. ఎంటర్ అయిపోతున్నారు ఈజీ కాబట్టి, అఫైర్లు పెట్టుకోవడం ఈజీ కాబట్టి. ఈ డాక్టర్ నర్సుల మధ్య అఫైర్ అనేది కూడా వెరీ కామన్, ఎందుకంటే ఒకే ప్లేస్ లో ఉంటారు, ఎక్కువ కాలం ఎక్కువ టైం గడుపుతూ ఉంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది. కానీ దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే, ఈమె పెళ్లి కోరుకుంటుందా లేదా అనేది డాక్టర్ కూడా ఆలోచించుకుంటారు. సో మనం అందుబాటులో ఉంది కదా, అవైలబుల్ కదా, నాకు పవర్ ఉంది, నేను డాక్టర్ కదా, నా పేరు పెట్టుకునేస్తే, అంటే రిలేషన్షిప్స్ లో క్లారిటీ అనేది లేకపోతే సమస్య అండి.
ఇది చాలా మంది ఇవాళ జనరేషన్ లో మేజర్ ప్రాబ్లమ్స్ ఈ సెక్సువల్ రిలేషన్స్ లో క్లారిటీ ఉండట్లేదు సంబంధాలు. నువ్వేం కోరుకుంటున్నావు, నేనేం కోరుకుంటున్నా అని డిస్కషన్ లేదు. అవును. ముందు ఇంపల్సివ్ గా అఫైర్లు పెట్టుకుంటున్నారు, దాని తర్వాత తర్వాత పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ డీల్ చేయలేక అవును. సేమ్ ఇది కూడా అదే ప్రాబ్లం. సో ఈమెను మాత్రమే నిందిస్తే లాభం లేదు. అవును. డాక్టర్ రోల్ కూడా ఉంది. ఆయన పెట్టుకొని ఆమెమో పెళ్లి చేసుకోవాలని ఎంటర్ అయింది, అవును. అతనేమో ఆమెను కాదని ఇంకొకరిని చేసుకున్నాడు. దాని నుంచి వచ్చిన ఇష్యూ అన్నమాట. ఇది పెద్ద ఇష్యూ అవుతుంది సార్ పాపం, మనం సింపుల్ గా తీసేయడానికి కూడా ఉండదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.